మరి దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు 10వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుదాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. ఈరోజు మన అంశము ద బ్లెస్సింగ్, సమస్త ఆనందము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఎవరైతే విస్తారముగా అంటే ఫుల్ నమ్మకంతో నిరీక్షణతో ఎవరైతే ఉంటారో వారి విశ్వాసము ద్వారా దేవుడు అంటున్నాడు, మీకు సమస్త ఆనందముతో సమాధానముతో నేను మిమ్మను నింపబోతా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మిమ్మల్ని నింపాలని ఎప్పుడు ఇష్టపడేవాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంట్లో వాటర్ తాగుతూ ఉంటాం కదా, వాటర్ బాటిల్స్లో తాగుతాం. వాటర్ అయిపోగానే మనం ఏం చేస్తాం? వాటిని నింపుతాం కదండి. ఎందుకంటే మళ్ళీ తాగడానికి కదండి. ఈ రోజున మన జీవితంలో కూడా ఆనందము లేదేమో కదా, సమాధానము లేదేమో కదండి, శాంతి లేదేమో. దేవుడు అంటున్నాడు, నేనున్నాను కదా నింపడానికి. మీరెందుకు దిగులు పడుతున్నారు? మీరు నిరీక్షణ కలిగి ఉండండి. మీరు విశ్వాసాన్ని పెంపొందించుకోండి, కానీ తగ్గించుకోవద్దు. రోజు రోజుకి ఆత్మీయంగా ఎదగండి. ఉన్నత స్థితిలో ఆత్మీయత కలిగి, ప్రార్థన జీవితం కలిగి, వాక్య ధ్యానము వాక్య జ్ఞానము కలిగి, అనేకుల కొరకు ప్రార్థన చేసేవారిగా, అనేకుల కొరకు సువార్త ప్రకటించేవారిగా, అగ్నిలో నుండి లాగేవారుగా మీరుంటే నేను మీకు కొదవ చేస్తానా? సమస్త ఆనందముతో సమాధానంతో నేను మిమ్మల్ని నింపుతాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో సమస్త ఆనందము సమాధానం కావాలంటే మీరు ఎప్పుడూ ఒక వ్యక్తి కోసం ఎదురు చూడాలి. ఆ వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు. మీరు వీరి నిమిత్తమై మీరు ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రిత్వమైన దేవుడు కొరకు మీరు ఎదురు చూచేవారిగా మీరు ఉండాలి. ఎదురు చూస్తే దినదినము మీకు నూతన బలం. శక్తి క్షీణించిపోయినా, బలము క్షీణించిపోయినా, ఏది క్షీణించిపోయినా నువ్వు దేవుని కోసం పాటుపడితే, దేవుని కోసం కష్టపడితే నువ్వు ఖచ్చితంగా నూతన బలం పొందుకుంటూనే ఉంటావు. పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతూనే ఉంటావు, అలయక పరిగెత్తుతూనే ఉంటావు, సమస్యలక నడుస్తూనే ఉంటావు యేసు నామములో. హల్లెలూయా. ఈరోజు నా దేవుని పని చేయండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని చేయాలంటే ఏదైనా అవసరమేమో అని అనుకోవద్దు. నేను కూడా టీవీ ఛానళ్ళలోకి వచ్చేటప్పుడు చాలా ఆలోచన చేశాను. ప్రభా, లక్షలతో కూడిన పని ప్రభా. దాదాపుగా సంవత్సరం రోజులు నేను ప్రార్థన చేశానండి. ఓన్లీ టీవీలోకి రావడానికి సంవత్సరం రోజులు ప్రార్థన చేశా. ప్రభా, నీ చిత్తం నాకు బయలుపరచు, డబ్బు కావాలి కదా ప్రభా. ప్రభు నాతో మాట్లాడాడు. కళ్యాణ్, ఆయన స్వరం నాకు వినపడింది. కళ్యాణ్, నువ్వు సువార్త ప్రకటించు, అలయక సమస్యలక రోజు నూతన బలము కలిగి ప్రసంగిస్తూనే ఉండు. నువ్వు నా కోసం కష్టపడుతున్నావు, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నీకు సమస్త ఆనందమునే కలుగు చేస్తా, సమాధానం కలుగు చేస్తా, ఏ దానికి నీకు ఇబ్బంది పెట్టను అన్నాడు దేవుడు. నేను ప్రతిరోజు భయపడతా, ప్రభా రేపటి దినం కొరకు నాకు సహాయం చేయి ప్రభా. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియదు ప్రభా. నువ్వే నీ బిడ్డలను ప్రేరేపించు నాయన. ఈ ఒక్క కార్యక్రమానికి నా కుటుంబం తరపున ముందుకు వచ్చేలాగా చేయి ప్రభా.
అని ప్రార్థన చేయడమే నా బాధ్యత, నా భారం. కొన్ని వేల మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రభు అన్నాడు, నీ కార్యక్రమాలు ఆగకుండా నేను చూసుకుంటా. నూతన బలం కలిగి ప్రసంగిస్తూనే ఉండు. యవ్వనస్తుడివి, దేవుని చేతిలో బలముగానే ఉండాలన్నాడు దేవుడు. దేవుని కోసం, నా కోసం కష్టపడుతున్నావు అన్నాడు దేవుడు, ప్రయాసపడుతున్నావు అన్నాడు దేవుడు. నేను అన్నాను, ప్రభా నేను నీ కాడి మోస్తున్నాను ప్రభా, అది ఎంత భారమైనా, అది సులువైనా, చావైనా బ్రతుకైనా నీతోనే యేసయ్యా. ఈరోజు నా ప్రియ దేవుని వారలారా, మీరు లోకంలో ఎవరో దేనికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఒకరోజు ఒక ఆవిడ అనేది, నాయనా నా మనవరాలు పెళ్లి జరిగితే చూడాలనుంది నాయన, ఎదురు చూస్తాను నాయన, మంచి సంబంధం వచ్చేలాగా ప్రార్థన చేయను ఆయన కదా. మన వాళ్ళు పెళ్ళిళ్ళు చూడాలని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, గర్భఫలం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం ఎదురు చూసేవారు ఎంతమంది ఉన్నారండి. దేవుడు వస్తాడు, నన్ను మేఘాల మీద తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్నారా? పెళ్లి కుమారు రాబోతున్నాడు, నన్ను తీసుకెళ్ళడానికని ఎదురు చూస్తూ ఉన్నారా? ఆలోచన చేయాలండి. మీరు అందరూ కూడా వాక్యాలు వినడం మాత్రమే కాదండి, చర్చిలకు వెళితే భక్తులం అయిపోమండి, బాప్టిసాలు తీసుకుంటే భక్తులం అయిపోమండి. దేవుని కొరకు ఎదురు చూడండి. ఎదురు చూచే వారికి నిజంగా ఆయన ఏ కొదవ చేయడండి, ఏ ఇబ్బంది పెట్టండి, ఏ కీడు మీ కుటుంబానికి రాదండి, ఏ సమస్య మీకు రాదండి. ప్రతి దినము నూతన బలం, ఆనందంతో, సమాధానంతో, శాంతితో మీరు అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా మీతో పాటు నడవడానికి, మిమ్మల్ని ఎగిరింప చేయడానికి, మిమ్మల్ని పరిగెత్తించడానికి దేవుడు నిజంగా సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున ద బ్లెస్సింగ్, సమస్త ఆనందం నీకు కావాలా? ఈ లోకంలో మనుషులు ఇచ్చే ఆనందం, సినిమా హాల్కి వెళ్తే ఒక 2.5 గంట సేపు టికెట్ తీసుకుంటే ఆ 2.5 గంటకే ఆనందం అయిపోతుంది. ఆ సినిమాలో ఏడుపు, బాధ అన్నీ ఉంటాయి, డ్యాన్సులు అన్నీ ఉంటాయి. కానీ నెక్స్ట్ షో నేను కూర్చొని చూస్తానంటే ఒప్పుకుంటారా? లేచి వెళ్ళిపోవాయి నుంచి, అయ్యా సినిమా బలుందా, నాకు బలు నచ్చిందయ్యా, నేను టికెట్ తీసుకున్నా కదా, ఉంటలే బాబు అంటే వింటారా? ఎవరు వినరు కదా. వెళ్ళగొడతారు, తరుముతారు. బయటికి రాగానే అదే ఎండ, అదే సమస్యలు, అయ్యే ఫోన్ కాళ్ళు, అయ్యే అప్పులు. ఏం ఆనందం ఉంది మీకు చెప్పండి? త్రాగుతారు చాలామంది, బాధలు మర్చిపోవడానికి తాగుతున్నామంటారు కదా. సరే తాగుతారు, పడుకుంటారు, ఉదయం లేవగానే మళ్ళీ బాధలు గుర్తుకు రావా? సమస్యలు లేవా? అప్పులకప్పులు పెరిగిపోవడం లేదా? ఎక్కడ మీకు ఆనందం ఉంది? ఈ లోకంలో నిజంగా మిమ్మల్ని అలసిపోయేట్టు చేస్తున్నాడు సైతాను. మీరు సొమ్మసిల్లిపోయేట్టు సైతాను గాడు చేస్తూ ఉన్నాడు. మీరు పరిగెత్తుకోకుండా మరి నా బతుకు ఇంతే అని ఒక చోట మూలన ఉండేలాగా మిమ్మల్ని వాడు చేస్తూ ఉన్నాడు. మీ బ్రతుకు ఇంతే, మీ స్థితి ఇంతే అని వాడు మిమ్మల్ని ఒక మూలన కూర్చోబెట్టడం, మీ బ్రతుకు మారదని చెప్పడం వాని పని. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరింపజేస్తా. మీ జీవితం అయిపోయిందని మీరు అనుకోవద్దు. నా కోసం ఎదురు చూడండి, ఎదురు చూడండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సమయం, సందర్భం వస్తుంది. నేను చూస్తూ ఉన్నా, మౌనంగానే ఉన్నా, గమనిస్తూనే ఉన్నా, అన్నీ మీ భక్తిని గమనిస్తున్నా, మీ విశ్వాసాన్ని గమనిస్తున్నా, అన్నిటి విషయాలు గమనిస్తూనే ఉన్నా. మీకు నేను సమయం వచ్చినప్పుడు సహాయం చేస్తా. అంతవరకు శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా ఓర్పు కలిగి ఉండండి, పట్టుదల కలిగి ఉండండి, ఎడతెగకుండండి. సమస్యలిపోవద్దు, అలసిపోవద్దు, పరిగెత్తుతూనే ఉండండి, ప్రయాసపడుతూనే ఉండండి. నేను మిమ్మల్ని పక్షిరాజు వలె ఎగిరింపజేస్తా. పక్షిరాజు తన పిల్లలకి ఎలాగ నేర్పిస్తుంది తెలుసా? ఒక పర్వతం, ఒక కొండ మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి దొబ్బేస్తుందంట. అది కొట్టిమిటాడుతా కింద పడిపోతుంది. రెక్కలు కొట్టే చేత కాదనమాట. తల్లి వెంటనే జమ్మని కిందికి వచ్చి మళ్ళీ తన రెక్కల మీద బిడ్డనెత్తుకొని పైకి వెళ్ళిపోతుందంట. అలా చేస్తూనే ఉంటుందంట. లాస్ట్కి తల్లి కొద్దిసేపు నువ్వే వెళ్ళరా పని వదిలినప్పుడు అది ప్రయాసపడి అట్లే తిరిగి తిరిగి రెక్కలు కొట్టి ఎగురుతుందంట. చూడండి, ఈరోజున పక్షిరాజు వల్లే ఉన్నతమైన స్థలములలో దేవుని నిలబెట్టాలని ఆశపడతా ఉన్నాడు. గొప్ప గొప్పవి నీ ద్వారా జరిగించాలని ఆశపడతా ఉన్నాడు. నీ జీవితం ఇక్కడితో అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని అనుకో. కళ్యాణ బాబు ప్రసంగం విన్నాక నా జీవితం స్టార్ట్ అయింది, ఇక నుంచి బ్రతికేంట నేను చూపిస్తా అని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దేవుని సహాయం కోరి అడుగు ముందుకై. నీ త్రోవలు తెలుసు, నీవే మార్గంలో వెళ్ళాలో తెలుసు,
అన్నీ దేవునికి తెలుసు. కాబట్టి ప్రభువుని కోరుకో, ప్రభు సహాయం కోరుకో, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న సర్వజనులారా, ప్రతి ఒక్కరు కూడా మీరు సమస్తానందం పొందుకోవాలంటే, సమాధానం మీరు పొందుకోవాలంటే దేవుని కొరకు ఎదురు చూడండి. ఆయన మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరకు వస్తాడా, ఎప్పుడు నా కౌగిట్లో బంధించుకుందామా, ఎప్పుడు నా తండ్రికి పరిచయం చేద్దామా, ఎప్పుడు నా బిడ్డ మరి మారు మనసు రక్షణ బాప్తిసం పొంది నా కొరకు సేవ చేస్తాడా అని నిజంగా ఆయన కూడా మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా. కాబట్టి ఈ లోకంలో మనుషుల కోసం ఎదురు చూడడం, డబ్బు కోసం, పేరు కోసం, అన్నీ శూన్యమే, ఏదానికి పనికిరాదు ఈ లోకం. కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే నువ్వు నూతన బలం పొందుకుంటావు. ఈ లోకంలో బలం లేదా, దేవుని కోసం ఎదురు చూడు, నూతన బలం ఇవ్వబోతా ఉన్నాడు, నూతన శక్తినికి ఇవ్వబోతా ఉన్నాడు. అనారోగ్య సమస్యతో ఉన్నావా, దేవుని కోసం ఎదురు చూడు, ఆయనని ఖచ్చితంగా జీవితాన్ని ముడతాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యము శక్తి బలముని కలుగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.